నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నాకు మా హస్బెండ్ విషయంలో ఒక ఇష్యూ ఉంది మేడం. ఆఫ్టర్ మ్యారేజ్ తను జాబ్ వద్దు అని అంటే జాబ్ రిజిగ్నేషన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 2014 నుంచి యూఆర్ నాట్ వర్కింగ్. నో సార్. అయ్యో. తను మెల్లిమెల్లిగా నన్ను అక్కడ ఇంటి దగ్గర నుంచి అమౌంట్ ఇట్లా అడిగియడం, తీసుకురమ్మని చెప్పడము అవన్నీ చేశాడు అన్నట్టు. మా ఇంటి దగ్గర మీ ఇంట్లో ఏమున్నాయి, మీ వాళ్ళే డైలీ లేబరు. నేను దాదాపు అప్రాక్స్ అప్పుడే 2 ఇయర్స్కి మొత్తంలో చూసుకుంటేనే దాదాపు ఒక 12 lakhs వరకు ఇప్పించాను. ఈ మిస్క్యారేజ్ అవ్వడం వల్ల నేను అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గరకు వచ్చి ఉన్నాను. అప్పుడు తన అన్నీ ఇక మొత్తం మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫోన్స్కి ఆన్సర్ చేయకపోవడము. ఒకటి మనిషిని చూస్తారు, రెండోది కులగోత్రాలు చూస్తారు పెద్దలు, ఓకే, జాతకాలు చూసుకుంటారు. మూడోది చూసేది వృత్తే కదమ్మా. ఒక ప్రొక్లైనర్ ఉంది అని చెప్పారు, తర్వాత ఒక ల్యాండ్ ఉంది అని. ఇవన్నీ చెప్పటమే కానీ మీరు చూడటం ఏమీ లేదు. సింపుల్గా తను ఏమన్నాడంటే నాకు బిజినెస్లో లాస్ వచ్చింది, నేను అవన్నీ లాస్ అయిపోయానని చెప్పేశాడు. కానీ ఇంతకు అవన్నీ ఏమీ లేవని తర్వాత తెలిసింది. రియల్ ఎస్టేట్ సంస్థలోకి జంప్ అయ్యాడు. అక్కడ ఒక అమ్మాయిని పట్టుకున్నాడు లగ్జరీ లైఫ్లో. ఇక అతను వాళ్ళిద్దరు కలిశారు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నప్పుడు రెంట్ వచ్చేసి 35,000, మెయింటెనెన్స్ 4,000, వాళ్ళకి ఒక 4 members వర్కర్స్, రోబో. ఎక్కడి నుంచి తెస్తాడమ్మా ఇవన్నీ? అప్పు చేసి పప్పు కూడానా ఇవన్నీ? అప్పటిదాకా నీతో బాగానే ఉన్నాడు కదా, సడన్ గా ఒక అమ్మాయి అలా దొరికింది అతనికి. అదే నాకు కూడా అర్థం కాలేదు మేడం. వాళ్ళిద్దరు లిఫ్ట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కితే మళ్ళీ 5th floorకి 4th floorకి వచ్చేసి డైరెక్ట్ ఇక ఎవరికి తెలియకుండా కూడా, ఈవెన్ వాచ్మెన్కి కూడా తెలియకుండా వాళ్ళిద్దరు వచ్చేసి ఏం చేసేవాళ్ళు వచ్చి 4th floorకి? నీ డబ్బులు తీసేసుకుని బ్రతికి అప్పులు చేసి నీ డబ్బులు లాక్కునేటటువంటి వ్యక్తి ఈరోజు ఎంతమందిని కొనేస్తాడు, ఎన్ని లక్షలు ఇచ్చి కొనేస్తాడు? ఇది నాకు అర్థం కావట్లేదు. ఇక తను చాలా బాగా కొడితే అంత హారాస్మెంట్కి అదే డ్రెస్ తోటి ఈ హెయిర్ అంతా పోయింది, ఈ హ్యాండ్స్ అంతా ఇంత వాపుకొచ్చి బ్లడ్ వచ్చి ఆయన గోడకు కొడితే ఇక్కడ బ్లడ్ రావడము. మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్ మేడం, ఇది మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్. వాడు టెస్ట్ చేసి వాడు క్యారెక్టర్ లేనటువంటి వాడు ఇంకా చంపటం వరకు వచ్చాడు. అదృష్టం బాగుండి నువ్వు లాస్ట్ మినిట్లో బయటపడ్డావు అంతే. మామూలు టార్చర్ కాదు. ఆ 1 month మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అసలు పడుకోవాలంటే కూడా భయంగా ఉండేది. మా వంతు ప్రయత్నంగా ఈ స్టేజ్ మీద కొంత షార్ట్ టైంలో కొంతమందివి ఎక్కడో మహాసముద్రంలో నీటి బొట్టు మేము చేస్తున్న సొల్యూషన్. మేబీ మీకు వందల ఎపిసోడ్లు నేను నీటి బొట్టుతో పోలుస్తున్నానంటే బయట సమాజంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది సఫర్ అవుతున్నారో ఒక్కసారి రియలైజ్ అవ్వండి. రోజుకి 100 కేసులు చూస్తున్న జడ్జెస్ పరిస్థితి, అక్కడ ఉన్న స్టాఫ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.